ఆంధ్రప్రదేశ్ వైసీపీ హయాంలో రాజధాని లేని రాష్ట్రంగా ప్రపంచ దేశాల ముందు వెక్కిరింతకు గురైంది. ఆ రోజు అసెంబ్లీలో అమరావతికి జేకొట్టిన జగన్ అధికారంలోకి రాగానే మూడు ముక్కలాట ఆడిన ఆయన అసలు వ్యూహం ఏంటి? అభివృద్ధి వికేంద్రీకరణ పేరుతో రాష్ట్ర అభివృద్ధిని ఎలా అడుగంటించారు? అమరావతి అనే బ్రాండ్ ని దెబ్బతీయడం వెనుక ఉన్న అసలు కుట్రేంటి? 2014లో ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు అమరావతి రాజధానికి కనీసం 30,000 ఎకరాలుండాలి. వైసీపీ తరపున మద్దతు ఇస్తున్నామని అసెంబ్లీ సాక్షిగా ప్రకటించిన జగన్ 2019లో సీఎం పీఠం ఎక్కగానే ప్లేటు పిరాయించారు. అభివృద్ధి వికేంద్రీకరణ అంటూ 3 రాజధానుల ప్రతిపాదనను తెరపైకి తీసుకొచ్చారు. చంద్రబాబు కట్టిన ఐకానిక్ భవనాలను గ్రాఫిక్స్ అని ఎగతాళి చేస్తూ అమరావతిని శ్మశానంగా అభివర్ణించారు. 33,000 ఎకరాలు త్యాగం చేసిన రైతులను పెయిడ్ ఆర్టిస్టులంటూ అవమానించి వారి ఆత్మగౌరవాన్ని దెబ్బతీశారు. ఈ నేపథ్యంలో రాజధాని అభివృద్ధి ఎక్కడికక్కడ ఆగిపోయింది. జగన్ తీసుకున్న ఈ అనాలోచిత నిర్ణయాలను ఎండగట్టడంలో నారా లోకేష్ కీలక పాత్ర పోషించారు. తన పాదయాత్ర పొడవునా ఒకే రాష్ట్రం ఒకే రాజధాని నినాదాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లారు. అమరావతి భూములను కులాల పేరుతో విడగొట్టే ప్రయత్నాలను లోకేష్ అడ్డుకున్నారు. జగన్ ప్రభుత్వం తెచ్చిన అసంబద్ధ చట్టాలకు హైకోర్టులో బ్రేకులు పడేలా న్యాయ పోరాటం చేయడంలో అమరావతి రైతులకు వెనుదన్నుగా నిలిచారు లోకేష్. జగన్ మొండి వైఖరి వల్ల ఏపీలో 5 ఏళ్ల కాలం వృధా అయిపోయింది. వేల కోట్ల పెట్టుబడులు పక్క రాష్ట్రాలకు తరలిపోయాయి. అమరావతినే రియల్ ఎస్టేట్ మరియు ఐకానిక్ హబ్ ప్రశ్నార్థకమైంది. కేవలం ఒక వ్యక్తి అహంకారం కోసం రాష్ట్ర భవిష్యత్తును తాకట్టు పెట్టడం ఏ రకమైన రాజకీయం? ప్రజలు తీర్పిచ్చారు. 3 రాజధానుల డ్రామాకు తెరపడింది. అమరావతి మళ్లీ ఊపిరి పోసుకుంటుంది. కానీ జగన్ చేసిన ఈ చారిత్రక తప్పిదం ఏపీ చరిత్రలో ఒక చీకటి అధ్యాయంగా మిగిలిపోతోంది.